నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కొంతమంది మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఆయా ప్రాంతాలు, వివిధ ప్రాంతాల్లో జెండా వందనం ఎగరవేశారు. గవర్నమెంట్ తరఫున ప్రజలకి ఇవ్వబోతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అయితే ప్రత్యేకంగా కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు జెండా ఎగరేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వటం ఏంటి సార్? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. పబ్లిక్గా మీడియా మొత్తం చూస్తూ ఉండగా మీరు చెప్పు తీసి, కాలుకున్న చెప్పు తీసి కొడకల్లారా అని చెప్పేసి బూతు మాటలు మాట్లాడిన విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలను నిలబెట్టిన, కొన్ని వేల మంది ప్రాణాలను నిలబెట్టిన వాలంటీర్లని హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు. వీళ్ళ వల్ల 32,000 మంది స్త్రీలు, అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పేసి మీరు నిరాధార ఆరోపణలు చేశారు. దాన్ని ఊసేలేదు ఇంతవరకు. ఇంతకంటే భయంకరమైన ఎలిగేషను, ఫాల్స్ ఎలిగేషను దేశంలో ఎక్కడ ఉండదేమో. అధికారంలో రావడం కోసం పాపం వాలంటీర్లను మీరు నిర్దాక్షిణ్యంగా, మానవత్వం అనేది మర్చిపోయి హ్యూమన్ ట్రాఫికింగ్ అనే పేరుతో ఒక నింద వేశారు. మీ లైఫ్ లాంగ్ అది ఎంత తుడుచుకున్నా పోని మచ్చ అది. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని మీరు మాకు నేర్పించొద్దు. మీకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు చదివిన 10th క్లాస్ ఇంటర్ కూడా కాదు. కాబట్టి ఎవరు ఎలా మాట్లాడాలి మీరు మాకు నేర్పించొద్దు. మీరు అమలు చేయాలనుకుంటున్న సూపర్ 6 పథకాలను అమలు చేయండి, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, అవి మర్చిపోకుండా ఉంటారు. ఈ ఎలిగేషన్స్, వార్నింగ్లు ప్రతిరోజు అందరూ చూసాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలకి మీరు ఇది చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఏదైనా చేయండి సార్. కొత్తగా ఏదైనా చేస్తే మంచిదని నా ఉద్దేశం. దయచేసి మీ పాత వీడియోలు చూసుకోండి. ఎంత ఊపుతో, ఎంత ఉద్రేకంతో, పచ్చి బూతులు, అబద్ధాలతో మీరు ఏ విధంగా ఊగిపోయేవాళ్ళు స్టేజ్ల మీద. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. సుగాలి ప్రీతి ఆ కేసుని మీరు టేకప్ చేస్తా అన్నారు. అధికారంలోకి రాగానే దాన్ని ఊసేలేదు. ముచ్చుమర్రిలో 5 సంవత్సరాల బాలికను చంపేసి రేప్ చేసి ఆ నదిలో పడేసి ఇంతవరకు డెడ్ బాడీ ఆచూకీనే బయటికి రాలేదు. 32,000 మంది స్త్రీలను మిస్ అయిన వాళ్ళని తీసుకొస్తా ఉన్నారు, బాడీ ఆచూకీ లేదు. ముందు ఇవన్నీ చేయండి సార్. లేదా మీరు చేయాలనుకుంటున్న ఆ సూపర్ 6 పథకాలను అమలు చేయండి. ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు, మంచి పేరు వస్తుంది. మీరు ఒక ఇండివిజువల్గా, ఒక నాయకుడిగా ఎదుగుతారు. అంతేగాని వార్నింగ్లు, కొట్లాట్లు మీరు మర్చిపోయినట్టున్నారు. బ్యాట్లా, హాకీ స్టిక్లా రాన్రా చూసుకుందాం, గొంతు పిసికి చంపేస్తా అని చెప్పేసి మీరు అన్న మాటలు మీరు మర్చిపోయినట్టున్నారు. మీ వీడియోస్ కింద కమెంట్స్ చదవండి సార్, అప్పుడప్పుడు మీకు తెలుస్తాయి మీ నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.